ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. పొగాకు, ఆక్వా రైతుల కష్టాలపై కేంద్రానికి చంద్రబాబు లేఖ. పెంచిన పన్నులు, అంతర్జాతీయ సుంకాలను పునర్సమీక్షించాలని విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతులు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి కీలక లేఖలు రాశారు. పెరిగిన పన్నులు, అంతర్జాతీయ సుంకాలు, ఎగుమతుల సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్లకు వేరువేరు లేఖలు రాశారు. ముఖ్యంగా పొగాకు రైతులపై పెరిగిన జీఎస్టీ, ఎక్సెస్ డ్యూటీ ప్రభావం తీవ్రంగా పడుతుందని వివరించారు. అలాగే అమెరికా విధించిన భారీ సుంకాల కారణంగా రొయ్యల ఎగుమతులు దెబ్బతింటున్నాయని తెలిపారు. చంద్రబాబు తన లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం 2026 ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై పన్ను విధానం మారడంతో పొగాకు రైతు పరిస్థితి కష్టంగా మారిందని అన్నారు. సిగరెట్లపై జీఎస్టీ 28% నుంచి 40% పెరగడం, ఎక్సెస్ డ్యూటీ కూడా భారీగా పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గిపోయాయని తెలిపారు. పొగాకు వేలం పాటల్లో ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోందని సీఎం పేర్కొన్నారు. గత ఏడాది కిలో పొగాకు ప్రారంభం ధర 280 ఉండగా ఈ ఏడాది 250కు పడిపోయిందని వివరించారు. కొనుగోలు సంస్థలు కూడా కొనుగోలు పరిమాణం తగ్గించడంతో రైతులు నష్టాల్లోకి వెళ్లారని తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా పొగాకు రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధరలు పెరిగాయని, కార్మిక వ్యవసాయం పెరిగిందని, కానీ పంటకు సరైన ధర రావడం లేదని ఒక రైతు తెలిపారు. మరొక రైతు మాట్లాడుతూ పొగాకు సాగు చేయాలంటే ఇప్పుడు భయంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పొగాకు రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో సేవ చేస్తున్నారు, వారి జీవితం కష్టాల్లో పడకూడదని పేర్కొన్నారు. పెరిగిన పన్నులు కేంద్రం పునర్సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు తన లేఖలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. అధిక పన్నులు విధిస్తే అక్రమ పొగాకు ఉత్పత్తులు మార్కెట్లో పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చట్టబద్ధమైన పరిశ్రమలు దెబ్బతింటే రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. అదే సమయంలో ఆక్వా రైతుల సమస్యలపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా అమెరికా విధించిన 50% సుంకం కారణంగా భారత రొయ్యల ఎగుమతిపై భారీ ప్రభావం పడుతోందని తెలిపారు. మొత్తం పన్ను భారం దాదాపు 60%కి చేరుకుందని వివరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే ఆక్వా ఎగుమతుల విలువ సుమారు 25,000 కోట్ల వరకు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితుల వల్ల ఈ రంగం తీవ్ర సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అలాగే 30 లక్షలకు పైగా కార్మికులకు ఈ రంగం ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే వేలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని తెలిపారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఆక్వా రైతులు ఇప్పటికే నష్టాలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. రొయ్యల ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు కొత్తగా చెరువులు వేయడానికి కూడా వెనకాడుతున్నారని తెలుస్తోంది. ఒక ఆక్వా రైతు మాట్లాడుతూ, మాకు ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి, కానీ మార్కెట్లో ధరలు తగ్గుతున్నాయి, ఎగుమతులు కూడా తగ్గిపోతే మేము ఎలా బతుకుతామని ప్రశ్నించాడు. ఆక్వా రంగానికి ఊరట కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. రొయ్యల ఆహారం ధరను కిలోకు 9
తగ్గించినట్లు తెలిపారు. అలాగే విద్యుత్ ను యూనిట్ కు 1.50 సబ్సిడీ ధరకు అందిస్తున్నామని వివరించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిరంతరం కేంద్రంతో చర్చలు కొనసాగిస్తోందని అధికారులు తెలిపారు. రైతులకు మేలు జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పొగాకు బోర్డు అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఎగుమతుల పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జరిగిన సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రైతు నిలబడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతో పాటు ఆక్వా రంగానికి కూడా కీలక రంగంగా భావిస్తోంది. లక్షలాది మంది ఉపాధి పొందుతున్న ఈ రంగాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చివరగా మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఆక్వా రైతు, పొగాకు రైతు ఎవరూ నష్టపోకూడదని అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
2024 కులగణన నివేదికలో వెల్లడి. ఉత్తరాంధ్రలో అత్యధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో 2024లో నిర్వహించిన సామాజిక ఆర్థిక కులగణన నివేదికలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన వర్గాల జనాభా అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో బీసీ వర్గాల ప్రజలు ఎక్కువ శాతంలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నివేదిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పెద్ద చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం 2024లో గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా కులగణన నిర్వహించింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితి, విద్య, ఉద్యోగులు, భూమి, వృత్తి వంటి అంశాలపై వివరాలు సేకరించింది. ఈ ప్రక్రియలో లక్షలాది కుటుంబాల వివరాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బీసీ వర్గాల జనాభా రాష్ట్ర సగటుతో పోలిస్తే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. విజయనగరం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల కుటుంబాలు ఎక్కువగా వ్యవసాయం, కూలీ పనులు, చిన్న వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార కుటుంబాలు అధికంగా ఉండగా, విశాఖ జిల్లాలో గిరిజన మరియు బీసీ వర్గాల జనాభా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. సామాజిక నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతం చారిత్రాత్మకంగా అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. పరిశ్రమలు తక్కువగా ఉండడం, ఉపాధి అవకాశాలు పరిమితిగా ఉండడం, విద్యా సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి కోసం ఎదురు చూస్తోందని వారు చెబుతున్నారు. ఈ నివేదికలో విద్యకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తావించబడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పలు కుటుంబాలు పిల్లలను ఉన్నత విద్యకు పంపలేకపోతున్నారని వెల్లడైంది. ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగాల కోసం చిన్న వయసులోనే పనిచేయాల్సి రావడం కారణంగా చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని సమాచారం. నివేదిక ప్రకారం మహిళల ఉపాధి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది మహిళలు అసంఘటిత రంగంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని అధికారులు తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాల్లో కూడా పలు సమస్యలు కొనసాగుతున్నట్లు నివేదికలు వెల్లడించింది. ఆరోగ్య సేవలు, రహదారులు, తాగునీరు, విద్య వంటి అంశాల్లో ఇంకా మెరుగుదల అవసరమని పేర్కొంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకి చెందిన ఒక యువకుడు మాట్లాడుతూ, మా ప్రాంతంలో ఇంకా ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. చదివిన వాళ్లు కూడా బయటకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. ఈ కులగణన నివేదికపై రాజకీయ పార్టీల మధ్య కూడా చర్చ మొదలైంది. వెనుకబడిన వర్గాలకు మరింత ప్రాముఖ్యం ఇవ్వాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభివృద్ధి నిధుల్లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్ సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తామని చెబుతోంది. ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వ్యవసాయం, మత్స్యకార రంగంపై ప్రజలు ఆధారపడి ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. వర్షాకాలంపై ఆధారపడే వ్యవసాయం కారణంగా రైతులు ప్రతి ఏడాది అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మత్స్యకార గ్రామాల్లో జీవన పరిస్థితులపై కూడా నివేదికలో ప్రత్యేక ప్రస్తావన ఉంది. సముద్ర తుఫాన్లు, వాతావరణ మార్పులు, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. ఒక మత్స్యకారుడు మాట్లాడుతూ, సముద్రంలోకి వెళ్లిన ఆదాయం ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకం లేదని అన్నారు. నివేదికలో యువత ఉపాధిపై కూడా కీలక అంశాలు ఉన్నాయి. గ్రామీణ యువతలో నిరుద్యోగం ఇంకా అధికంగానే ఉందని సమాచారం. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాలు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి విద్యా, ఉపాధి, ఆరోగ్యం కీలకమని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం పథకాలతో కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదికలో పలు కుటుంబాలకు సొంత ఇళ్లు లేవని కూడా వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పక్కా ఇళ్లు లేని కుటుంబాలు అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ గృహ పథకాలు మరింత వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఉత్తరాంధ్రలో వలస సమస్య కూడా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. ప్రతి ఏడాది వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ వంటి నగరాలకు వెళ్తున్నట్లు వెల్లడైంది.
ఒక రైతు కుమారుడు మాట్లాడుతూ గ్రామంలో పని లేక నగరానికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు. విద్యా నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కంప్యూటర్ విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తే యువతకు మంచి అవకాశాలు వస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొన్ని ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేసే దశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నివేదికలో ఆరోగ్య సేవల పరిస్థితిపై కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వైద్యుల కొరత ఇంకా ఉందని వెల్లడించింది. గర్భిణీలు, చిన్నారుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని పేర్కొంది. మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల మహిళలకు ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉత్తరాంధ్రలో చిన్న చిన్న వృత్తులపై ఆధారపడే కుటుంబాలు కూడా అధికంగా ఉన్నట్లు నివేదికలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రజలు మాత్రం ఒకే మాట చెబుతున్నారు. మాకు ఉపాధి కావాలి, పిల్లలకు మంచి చదువు కావాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి అని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఈ నివేదిక భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
సంక్షేమ గురుకులాల బిల్లులు విడుదల చేసిన తెలంగాణ సర్కార్. ఇకపై నెలవారీ చెల్లింపులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటన. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ గురుకులాల విద్యా సంస్థలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఆహార సరఫరా, విద్యుత్ వసతి, యూనిఫామ్, పాఠ పుస్తకాలు, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన బిల్లులను దశల వారీగా చెల్లించుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. హైదరాబాద్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో వేలాది మంది విద్యార్థులు సంక్షేమ గురుకులాల్లో చదువుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఈ విద్యా సంస్థలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఉచిత విద్య, వసతి, భోజనం, పుస్తకాలు, దుస్తులు అందించడంతో అనేక కుటుంబాలు గురుకులాలపై ఆధారపడుతున్నాయి. గత కొంతకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో సరఫరాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆహార సరఫరా సంస్థలు, కాంట్రాక్టర్లు, చిన్న వ్యాపారులు చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసిందే. ఒక సరఫరాదారులు మాట్లాడుతూ నెలల తరబడి డబ్బులు రావడం ఆలస్యమైందని, ఇప్పుడు ప్రభుత్వం చెల్లింపులు ప్రారంభించడం ఉపశమనం కలిగించిందని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గురుకులాల నిర్వహణ మరింత సజావుగా సాగిందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు ఆహారం, పాలు, గుడ్లు, అవసరమైన సామాగ్రి సరఫరాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇకపై గురుకులాలకు సంబంధించిన బిల్లులను నెలవారీగా విడుదల చేసే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల ఖర్చుల వివరాలను పరిశీలించి వెంటనే చెల్లింపులు జరిగేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంపై గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల ఆలస్యం కారణంగా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక గురుకులాల ఉపాధ్యాయుడు మాట్లాడుతూ, విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించాలంటే నిర్వహణ ఖర్చులు సమయానికి రావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గురుకులాల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు తెలిపారు. విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా పొందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో కొత్త గురుకులాల భవనాల నిర్మాణం కూడా కొనసాగుతోందని వివరించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రభుత్వ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో అన్ని సదుపాయాలు సరిగ్గా ఉంటే చదువులపై మరింత దృష్టి పెట్టగలుగుతామని పలువురు విద్యార్థులు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో సంక్షేమ గురుకులాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గ్రామీణ పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించడంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐఐటి, నీట్, సివిల్స్ వంటి పోటీ పరీక్షల్లో కూడా గురుకులాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అధికారులు తెలిపారు. మహిళా గురుకులాల్లో కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సమాచారం. భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత అంశాల్లో మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థిని మాట్లాడుతూ, మాకు ఇక్కడ మంచి చదువు, మంచి భోజనం, మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వం ఇంకా సదుపాయాలు పెంచితే బాగుంటుందని చెప్పింది. గురుకులాల్లో పోషకాహారంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు మెనూలను కూడా సవరించినట్లు సమాచారం. పాలు, గుడ్లు, పండ్లు, ప్రోటీన్ ఆహారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో పెండింగ్ బిల్లుల కారణంగా సరఫరాల్లో ఇబ్బందులు వచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులు విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం ఇకపై గురుకులాల ఖర్చుల కోసం ప్రత్యేక ఆర్థిక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నారు. ఎక్కడా బిల్లులు పెండింగ్ లో ఉండకుండా జిల్లా స్థాయిలో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యా నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం సంక్షేమ గురుకులాలు గ్రామీణ పేద విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. సరైన నిర్వహణ ఉంటే ఈ విద్యా సంస్థలు మరింత మంచి ఫలితాలు ఇస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో హాస్టళ్ల మరమ్మతులు, మంచినీటి సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థల మెరుగుదల పనులు కూడా చేపట్టనున్నట్లు సమాచారం. కొన్ని గురుకులాల్లో కొత్త పడకలు, ఫర్నిచర్, కిచెన్ సామాగ్రి కొనుగోలు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రతి గురుకులంలో వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించాయి. సమయానికి నిధులు విడుదలైతే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు, హాస్టల్ సదుపాయాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గురుకులాల్లో చదువుతున్న అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో పరీక్షల్లో విజయాలు సాధిస్తున్నారు.